ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలము మీద సంచరించు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి. కీర్తనలు 107 అధ్యాయం 23, 24 వచనములు. గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించని వాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి పడమరికి వీచినా, ఉత్తరానికి దక్షిణానికి వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించటానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి: దేవా, సముద్రయానానికి మమ్మను పంపించు, లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకుని బద్దలైపోతుందేమో, సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించటానికి చాలినంత చోటు ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తు ఉంచుకోండి. పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే. ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు.